రాబోయే తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో యువత ఉపాధి అవకాశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. బుధవారం సాయంత్రం జనసేన నర్సీపట్నం నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీని నియోజకవర్గంలో ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్లడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాలు జన సైనికులతోనూ వీర మహిళలతోనూ సమీక్షించడానికి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను నిర్వీర్యం చేసే గంజాయి వంటి మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. రైతాంగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఫల్యాలు చూశారని, రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని ఇంకా నిర్ధారించలేదని పార్టీ అధ్యక్షులు నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నర్సీపట్నం తెలుగుదేశం నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్, జిల్లా నాయకులు సుందరపు సతీష్ కుమార్, నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజధాని వీరసూరిచంద్ర, పట్టణ అధ్యక్షుడు అద్దెపల్లి గణేష్, 4 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మా జనసేన జన సైనికులతో వేరే మహిళలతో ఒక రివ్యూగా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎలా ఇంకా మనం బలోపేతం అవ్వాలి, ఇలాంటి విషయాలు కూడా ఒక ఇంటర్నల్ మీటింగ్ లాగా మేము పెట్టుకున్నాం. సో దట్ ఆ పర్పస్లో వచ్చారు. సో అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి రైట్లో మీరు అంటే మీ ఇంటర్నల్ మీటింగ్ అంటే ప్రెస్ లేకుండా చేయాలనుకున్నాం. బట్ మీకు ఏదన్నా ఒక 2-3 క్వశ్చన్లు అడిగితే నేను సమాధానం చెప్పేస్తే మేము బాగా చేస్తాం. స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ నాగవరంలో కానీ, మాకారపురంలో కానీ, నర్సీపట్నంలో కానీ ప్రధాన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా నర్సీపట్నంలో గాంజాయికి యువత ఎడిట్ పడుతుంది. దానిపై ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు ఎలాంటి హామీ ఇవ్వగలుగుతుందో చెప్పండి. గంజాయి అనబడే కాన్సెప్ట్ని జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ తోటి అణిచేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గంజాయి మీద ఒక ప్రభుత్వం బతకాల్సిన అవసరం లేదు. మన యువతని చెడగొట్టాల్సిన అవసరం లేదు. యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ముందు ఈ గంజాయి కాన్సెప్ట్, ఎందుకంటే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు వైజాగ్, అరకు ఏరియా చెబుతున్నారు. సో జనసేన వచ్చిన ప్రభుత్వం, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐరన్ హ్యాండ్ తోటి ఇప్పుడు నడిచేస్తాం. ఏమి చేస్తే రైతాంగానికి రక్షించబడుతుందో ఈ రైతాంగానికి సపోర్ట్ ఇస్తాం. ఉన్న వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి వైఫల్యం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన మీకు దీనికి సంబంధించి ఉన్నాయి. డంపింగ్ యార్డ్కి సంబంధించిన మన ఇలాగా ఇది ఈ ఇష్యూస్ మీద మాత్రం రైతాంగానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రైతాంగం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పడతారు. ఖచ్చితంగా దాని మీద కూడా మేము ఇంకేం కావాలంటే ప్రజలకి ఎటువంటి చేస్తే హెల్ప్ అవుతుందో, ఎటువంటి చర్యలు తీసుకుంటే ఉపయోగపడుతుందో జనసేన టీడీపీ తీసుకొని జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు ఒక వైసీపీ ప్రభుత్వాలకు వైఫల్యాన్ని చూశారు. ఇప్పుడు జనసేన ఎలా ప్రజల్లోకి, జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఎలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు సంబంధించిన సమస్యల్ని, ఇష్యూస్ని ఎంత గొప్పగా పరిష్కరిస్తుందో, నేను ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా మా జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.